హాయ్ అండి, వరలక్ష్మి వ్రతము నేను ఫుల్ వీడియో చేసి పెట్టేశాను. మరి ఫుల్ వీడియో చూడని వాళ్ళకి షార్ట్ వీడియో పెట్టాలి. నేను చేసిన ప్రసాదాలండి, ఆల్రెడీ ప్రసాదాలు ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో పెట్టేసాను. ప్రసాదాలు అన్ని రెడీ చేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర అన్ని రెడీ చేసుకొని ఇంట్లో ఎప్పట్లాగే మన అమ్మవారి దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను. ఇంట్లో ఉన్న అమ్మవారి దగ్గర కూడా తాంబూలం, పళ్ళు, కాయలు, ఇంకా నేను చేసిన వంటకాలు, స్వీట్లు అన్ని పెట్టేశాను. ఇంట్లో అమ్మవారి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ డెకరేషన్ అయితే చేశాను కదా, ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే అన్ని స్వీట్లు, వంటకాలు అన్ని చేసి ఇక్కడ తెచ్చి పెట్టేశాను. అమ్మవారికి సారీ వచ్చేసి నేను కొనేటప్పుడే చూపించాను కదా, ఎల్లో అండ్ పింక్, అదే కలర్ అయితే కట్టాను. నేను కట్టుకున్న సారీ వచ్చేసి కొత్త సారీ ఏనండి. అందరూ బ్లాక్ అనుకుంటున్నారు, ఇది బ్లూ కి గ్రీన్ కి మధ్య కలర్, డార్క్ కలర్ అనమాట, డార్క్ గ్రీన్. ఇంకా అన్ని ఐటమ్స్, పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్నాము. వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసాము. పూజ మీకు కొంచెం కొంచెమే చూపించాను కానీ గంటన్నర టైం పట్టిందండి. అమ్మవారికి పూజ అయిన తర్వాత అమ్మవారికి నీళ్లతో ఇంకా అభిషేకం చేసి మళ్ళీ పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారిని కడిగి మళ్ళీ మంచిగా అమ్మవారి కలశం అయితే చేసాం కదా, కలశం దగ్గర అయితే కూర్చోబెట్టి మళ్ళీ పూజ అయితే మొదలు పెట్టాము. పూజ పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మేము పూజ అయితే చేసుకున్నాము. పంతులు గారు ఎక్కడ ఉన్నారక్క అని అనుకుంటున్నారు కదా, ఫోన్ లో ఇంకా పంతులు గారు అయితే ఫోన్ లో ప్రసాదాలు అన్ని ముందే తెచ్చి పక్కన పెట్టుకున్నాము. పంతులు గారు ఎప్పుడు చెప్పారో ప్రసాదాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టమని అప్పుడైతే పెట్టేశాము. 2 తోరణాలు అయితే తయారు చేసి ఉంచమన్నారు పంతులు గారు. 2 తోరణంలో ఫస్ట్ అమ్మవారికి ఒక తోరణం కట్టిన తర్వాత మళ్ళీ భర్త ఉంటే భర్తతో ఒక తోరణం అయితే చేతికి కట్టించుకోమన్నారు. మా ఆయన అయితే నా చేయికి అయితే కట్టేశారనమాట. పూజ అంతా అయిపోయింది. ఇంకా మా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేశాం కదా, ఆ అభిషేకం చేసిన పంచామృతం అందరం కొంచెం కొంచెం తాగాము. ఆ తర్వాత ప్రసాదాలు ఏదైనా తినొచ్చు అనేసి ఇంకా ఆ రోజే తులసమ్మకు కూడా తెచ్చి ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర దీపం పెట్టేసి తాంబూలం కూడా ఇచ్చి, ఈ లోపే మా అమ్మ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చారు. మా చెల్లికి తాంబూలం ఇచ్చి వాళ్ళందరికీ ఇంకా తినడానికి అయితే ప్రసాదాలు అయితే. పూజ ఎలా ఉందో కమెంట్ చేయండి, నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.